అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వాళ్ళు అకారణంగా అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి. దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడ కూడా పొలిటికల్ వెండెటా అనేది ఇక్కడ లేదు. మీరు ఏ పేర్లు చూడండి, ఏమన్నా వీళ్ళందరూ జాతి నాయకులా, స్వతంత్ర సమర యోధులా, లేదా ప్రజల్లో ఏమన్నా మంచి చేసి పేరు గడించిన వాళ్ళ కాదు. ఎందుకయ్యా మీ మీద అరెస్టులు అంటే, ఈరోజు నిన్న అరెస్ట్ అయిన వ్యక్తి పేరు కూడా చూడండి, ఎటువంటి పదజాలం వాడేవాడైనా వినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అటువంటి టీవీలో కూర్చొని రోజు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడేవారు. అటువంటివి సహజంగానే కేసు పెడతారు, పెట్టకుండా ఎత్తుకుంటారు. ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా అపవాదులు, నిందలు మోస్తున్నప్పుడు, అసభ్య పదజాలంతో దూషిస్తున్నప్పుడు బాధితులు ఎవరైనా కేసు పెడతారో ఆ కేసుకు తగినట్టుగా వాళ్ళకి శిక్షలు కూడా తప్పవు. నందిగామలో 100 పడకల ఆసుపత్రి 5 సంవత్సరాల నుంచి రానియకుండా ఆపారు. గౌరవ శాసనసభ్యురాలు తను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే 100 పడకల ఆసుపత్రి మీద ప్రత్యేకంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని పదే కలిసి, నన్ను ఆరోగ్య శాఖ మంత్రిగా నన్ను కూడా పదే కలిసి ఇవాళ మంజూరు చేయించారు. ఆ పనులు పూర్తవుతే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. పేదలు ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేని పార్టీ కోర్టుకు వెళ్తుంది. ఎవరన్నా అభివృద్ధి పనులు ఆపమని కోర్టుకు వెళ్తారా? ఆసుపత్రి పేదలకు ఎవరు వెళ్తారు? ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు వెళ్తారు. అటువంటి పేదలు వెళ్ళే ఆసుపత్రి రానీయకుండా అడ్డుపడతారా? అటువంటి పడుతున్నారంటే, అటువంటి చేస్తున్నారంటే మనం చూడాలి ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఎటువంటి వికృత మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎవరు అడ్డుపడినా, ఏ కోర్టుకి వెళ్ళినా 100 పడకల ఆసుపత్రి ఎన్నికల కోడి ముగిసిన తర్వాత టెండర్ పిలవడం జరుగుతుంది. ఇక్కడ భూమి పూజ జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తయి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందుబాటులో తెస్తారు. దానికి ఆ విధంగా దిశగా పనిచేసే ఎమ్మెల్యే గారు ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.